చాలా బాగుందమ్మా. మా రాముడితో ఏమన్నా పనా? ఆ మిరపకాయల వాళ్ళతో ఏదో మాట్లాడాలని వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా, ఎవరికి అర్థం కాని పనులు చేస్తూ ఉంటాడు. అందుకే ఇది నేను చేసుకొని పో అంది. సీత, కొబ్బరి బొండం తాగుతావా? ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. తీసుకో సీత. థ్యాంక్స్. నువ్వు ఒక్కదానివే వచ్చావా అమ్మాయి? అవును మామగారు, కళ్యాణం చుట్టానికి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? బ్యాంక్లో చేస్తున్నారండి. మీరు బ్రాహ్మలా? నానమ్మా, చూడటానికి అచ్చం బ్రాహ్మల పిల్లలా ఉన్నావు. సీత, లెట్స్ గో. ఓకే. ఉంటాను మామగారు. సారీ సీత, నాన్నమ్మకు నువ్వు నచ్చినట్టున్నావు, అందుకే అలా అంది. ఏమీ అనుకోకే. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, బాయ్. ఏ సీత, హాయ్. ఎవరి కోసం వెయిటింగ్? అయితే టీ తాగుదాం. ఏ సీత, కమ్. కమ్ యా. చీర మార్చుకుని వస్తాను. త్వరగా రా. ఈ పిల్లాడి కోసం నేను చీర ఉంచుకోవాలా? నేను సీతామహాలక్ష్మి. మీ నాన్న ఏం చేస్తుంటాడన్నా? బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తారండి. అయితే ఎక్కువ గొప్ప కూడబెట్టి ఉండాలి. అమ్మాయి చెప్పిందిలే, నువ్వేదో బట్టల వ్యాపారం మొదలెట్టావంటగా. డబ్బులు లేక దాన్ని మూసేయటం, నువ్వు ఒక్కతవే ఇలా పారిపోయి రావటం. రామేడి వస్తాడన్నావుగా? పిలిచానండి, కానీ అక్కడేదో జనాలను ఉద్ధరిస్తున్నాడు. చూడండి. తల్లిదండ్రుల మాట కూడా వినాలి కదమ్మా. చక్కగా ఓ కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇలా రోడ్లమ్మటా ఊళ్ళమ్మటా తిరగటం ఏం బాగుంటుంది చెప్పు? వాళ్ళు ఎంత బాధపడతారు? ఈ ఉద్యోగాలు వ్యాపారాలు మగాళ్ళం మేమే చేయలేక చేస్తుంటే నీకెందుకమ్మా? అంటే నేను ఇంట్లో అంటు తోకుంటూ కూర్చోవాలా? నువ్వు వెళ్లేటప్పుడు నీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి వెళ్ళు. ఏదైనా మంచి సంబంధం ఉంటే ఫోన్ చేసి చెప్తాను. ఏమంటావు? అందరి తండ్రులు నీలాగే ఆలోచిస్తే ఈ దేశంలో ఆడవాళ్ళందరూ ఇంట్లో అంట్లు తోముకుంటూ బట్టలు తుక్కుంటూ కూర్చుంటారు మావయ్య. నా ఫీలింగే. రే నర్మయ్, ఆ అమ్మాయికి ఏదో మంచి విషయాలు చెప్తుంటే మధ్యలో నువ్వు తగులుకుంటావే. అది మీకు మంచి. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మాకు ఇది మంచి ఇది చెడు అని మీరే చెప్తే ఈ ప్రపంచంలో ఏం మార్పు ఉండదు. ఎలాగో రాజీని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ అమ్మాయిని చేయబాకండి. జీవితంలో ఏదో ట్రై చేయాలనుకుంటుంది, చేయనివ్వండి, భయపెట్టకండి. ఒక్క నిమిషం. వీడికి ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైంది. ఎంత పడితే అంత నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. పైసా కూడా పనికిరాడు, కానీ పౌరుషం మాత్రం ఓ. బావా, ఆగు బావా. ఉండొచ్చండి, కానీ ఇలా డైరెక్షన్ లెస్ గా ఏదో మాటలు మాట్లాడి ఆ జనాలతో కలిసి తిరిగితే సరిపోతుందా? పోనీ అంతగా ప్రజాసేవ చేయాలనుకుంటే మాలా సర్వీసెస్ కి రావచ్చు కదా. రవీందర్, మీరేం చదివారు? ఎంఏ ఎకనామిక్స్. సివిల్స్ లో మీ సబ్జెక్ట్స్ ఏంటి? తెలుగు, ఆంథ్రోపాలజీ. మీరు ఇప్పుడు చేసే పనేంటి? ఇండియన్ పోలీస్ సర్వీస్, హైయెస్ట్ సివిలియన్ అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ సరిచేయడం. సో మీరు చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధం ఏంటి? దాట్స్ డిఫరెంట్. ఐ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. మేము రాత్రి మొదలు నిద్ర మాని కష్టపడి చదివితే వి గాట్ త్రూ ద ఎగ్జామ్. మేబీ తను కూడా రాత్రి పగళ్ళు నిద్రమాని కష్టపడి ప్రజలకు ఏమన్నా చేస్తున్నాడేమో. మేబీ దేశానికి అతని అవసరం ఎక్కువ ఉందేమో. అతన్ని మెచ్చుకోక్కర్లేదు, కానీ తిట్టే రైట్ మాత్రం నీకు అస్సలు లేదు. సారీ. ఇంకో విషయం చెప్తున్నాను. సపోజ్ ఈ బోట్ ఇక్కడే మునిగిపోయిందనుకో, ప్రాణాల కోసం పరిగెత్తే వాళ్ళలో ఫస్ట్ వాడివి నువ్వుంటావు. అండ్ వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం వెళ్లే వాళ్ళలో ఫస్ట్ వాడు రామ్ ఉంటాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. యూ కాంట్ సే దట్ సీతా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్, ఐ నో ఇట్. ఏ సీత, ఏ హలో. వదిలే, నీ పని చూసుకో. అరే ఇప్పుడే కదా నువ్వు అరిచావు, మరి నువ్వే కోపంగా ఉంటే ఎలాగా? నువ్వరలా?
అవును, అసలు నా గురించి నీకేం తెలుసని అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడేశావు? మరి నువ్వెందుకు నన్ను అంతగా డిఫెండ్ చేసావు? నేను జనరల్ గా అమ్మాయిల గురించి మాట్లాడాను. అవునా? నేను ఆ శ్రీరాముడి గురించి మాట్లాడా, నీ గురించి కాదు. హ్మ్, సరే సరే. ఏంటి పొద్దున్న నుంచి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావంట? ఏంటి సంగతి? చూడలేదే. చిన్నగడు చెప్పాడే చీర కట్టుకుని కూర్చున్నావని. చెప్పాడా? అవును చూశాను. అయితే ఏంటి? అదే ఎందుకు? చెప్పాలా? చెప్పను. పోనీ చెప్పు. నువ్వు అనుకున్నట్టు కాకుండా ఈ బోట్ మునిగిపోతే నేను అసలు ఎవరిని కాపాడకుండా నేనే ముందు దూకి పారిపోతానేమో. ఎవరు తెలుసు? ఛాన్సే లేదు. నాకు తెలుసు, ఇంకా చాలా తెలుసు. పాటలు చెత్తగా పాడతావు, సిగరెట్లు తాగడం కూడా చేత కాదు, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే మొహం తిప్పుకుంటావు, సినిమాలు చూడవు, నీకు ఇవ్వడం తప్ప తీసుకోవడమే తెలీదు, నీ ఆఖరి రూపాయి కూడా నీకోసం వాడుకోవు, జాలి కాస్త ఎక్కువే. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను ఇష్టపడతారు, రాజీ తప్ప. నీకు అమ్మాయిలు అసలు అర్థం కాదు. బై ద వే, నీ మెజర్మెంట్స్ కూడా నాకు తెలుసు. షర్ట్ కోసం తీసుకున్నా. ఏంటి మా ఇద్దరి ఒపీనియన్స్ ఇలా తెగ కలిసిపోతున్నాయి? సీత, వాట్స్ గోయింగ్ ఆన్? ఆ మూటలేంటి? అదా నీకు నాకు మాటలు లేవని చెప్పాను కదా, నేను చెప్పనంతే. ఈ ఊర్లో సీతమ్మూరు గోరింటా కట్టుకున్నారంట. లాంచ్ ఊర్లో ఆగాక ఆడవాళ్ళందరూ గోరింటా కట్టుకుంటారు. నీ వెళ్ళి ఎంత పొడవుగా ఉన్నాయేమో, చాలా అదృష్టవంతురాలు ఉంది. సరే, మీకు బాగా ఆస్తులున్నాయా అమ్మా? మామగారు, కులం గురించి ఆస్తుల గురించి ఎందుకు అడుగుతున్నారు? నీకు పట్టింపులు ఉన్నాయా? అదేం లేదమ్మా, అంతస్తు కులవని అది నా మనవడికి దూరం అయింది. నీ మీద నాకు చిన్న ఆశ కలిగింది. అలా ఆశ పడొచ్చో లేదో తెలుసుకుందామని, మీకు పట్టింపులేమైనా ఉన్నాయేమో ముందే తెలుసుకుందామని. వీడికన్నీ వాళ్ళ నాన్న బుద్ధిలే వచ్చాయమ్మా. అందుకే వాడు రాజకీయాల్లోకి వెళతానంటే నేను ఆపను. రాజీ పోతుందని నాకు బెంగలేదు, ఎందుకంటే వాడు బంగారు. ఎలా ఉంది చెయ్యి? అమ్మమ్మలాగా ఉంది. ఏ రాముడు, నీ అమ్మమ్మ నాకు ఇచ్చేయి. ఆ చుట్టలన్నీ నీకు ఇచ్చేస్తా. నేనిస్తా అంతకన్నా ఎక్కువ చుక్కలు. ఇట్రా. వెళ్ళు. ఓయ్, ఎలా ఉంది? మళ్ళీ చీర కట్టుకున్నావేంటి? నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను. అయితే ఇప్పుడు చెప్తా. అట్లా కాదు, సీతామహాలక్ష్మిని నువ్వు ఫూల్ చేయలేవు. ఆ రోజు రాజీని చూసి ఒక లుక్ ఇచ్చావే, అది నాకు తెలుసమ్మా. అయితే ఇప్పుడు ఇస్తా. అమ్మా, అమ్మా, ఓకే ఓకే ఓకే. అమ్మా, సపోజ్ గోదావరిలో నాకు అబ్బాయి నచ్చాడనుకో, ఓకేనా? ఏమంటావ్?